తిరుమల వేదికగా మాజీ మంత్రి రోజా చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. బాబోయ్, నా వల్ల ఇంత పులిహారైపోయిందా? అనవసరంగా నోటుకొచ్చేట్టు వాగేశారు. ఈ విషయం ఇప్పుడు అడిగి తెలిస్తే కరుడు గట్టిన రేపిస్తే కత్తెర గట్టి దొరికినట్టు అయిపోతుంది నా బతుకు. నుంచి తిరుమల ఈజ్ ఆఫ్ లిమిట్ ఫర్ పాలిటిషియన్స్ అండ్ పొలిటికల్ స్పీచెస్. తమిళనాడు చుట్టూ తిరిగిన రోజా నిన్న మొదటిసారి తిరుమలకు చేరుకోవడం, రాజకీయాలు మాట్లాడే నేపథ్యంలో సబ్జెక్ట్ మాట్లాడితే ఇరగొడతామని కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అటు చూడు, ఈరోజు నేరస్తులకి ఇంత ధైర్యం వచ్చింది అంటే దానికి ఈ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే నేరాలు ఘోరాలు పెరిగిపోయాయంటూ రోజా చేసిన వ్యాఖ్యలు రోజా అవ్వ చేయని రాద్దాంతం ఏముంది, కాంట్రవర్షియల్ రోజా కావాలి కదా. కాంట్రవర్షియల్ కోసం వేదిక తిరుమల చేసుకోవడం బాధాకరం. తప్పైపోయింది అంతే. మేమేమంటామంటే ఒక వేదిక ఉంది, ఇప్పుడు మేము ప్రెస్ మీట్ పెట్టాం, ఒక హోటల్లో బుక్ చేసుకున్నాం, ప్రెస్ క్లబ్ ఉంది, మాట్లాడతాం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. నువ్వు మాట్లాడంటే తిరుమలకు వస్తావు. తిరుమల ఏమైనా నీ ప్రెస్ క్లబ్బా? అంటే అది నువ్వు మాట్లాడి నీ అడ్డా అనుకున్నావా, నగిరి కాన్స్టిట్యూన్సీ అనుకున్నావా? దానికల్లా పొగరు చేసా పాపం సార్, ఆడపిల్ల సార్, వదిలేండి సార్, ఆడపిల్ల సార్, వదిలేండి. మేము తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రంగా భావిస్తామండి. గతంలో కూడా చెప్పాం తిరుమల రాజకీయాలు మాట్లాడదని చెప్పి, చిన్న భాషకి చెప్పి మాట్లాడాల. ఈరోజు రోజా తిరుమలలో మర్డర్లు రేపుల గురించి మాట్లాడింది. చూసిన రేపులు, మర్డర్లు అండ్ చెప్పు తీసుకొట్టండి సార్. మర్డర్లు రేపుల గురించి మాట్లాడడం చాలా బాధాకరం. నేను కావాలని మాట్లాడు, నా తలరాత ఈ మాట మాట్లాడాలి, జనం తినాలని రాసి ఉంటేనే తింటాను. శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఖచ్చితంగా రోజా మీద కేసు నమోదు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేయబోతున్నా. ఎందుకంటే కేసు పెట్టాలి, అంతకన్నా ఏం బీకలేరు. నువ్వు దర్శనం చేసుకుని బయటకు వచ్చి నువ్వు దర్శనం చేసుకున్నామా, తిన్నామా, వెళ్ళిపోయినామా ఉండాలి కానీ లేకపోతే మీకేమైనా రోగమా? మీ అందరికి ట్రీట్మెంట్ ఇస్తానని నువ్వేడనుపోయావా? అడిదో ఒక సెక్షన్ కింద నిన్ను కూడా చేస్తాడా? నువ్వు జాగ్రత్త. నువ్వు అధికారం ఏదో మంత్రి అనుకుంటున్నావేమో, లేదా టీటీడీ చైర్మన్ వాళ్ళ భార్య అనుకుంటున్నావో, లేకపోతే నువ్వు ఏదైనా మహిళా కమిషన్ చైర్మన్ అనుకుంటున్నావు, నాకు అర్థం కావట్లా. మా చుక్క కన్నాంబకి ఎక్కువ, కాంచనమాలకు తక్కువ. బయటకు వచ్చి మటర్లో రేపుల గురించి మాట్లాడడం ఏంది? తిరుమల లాంటి ప్లేసుల్లో ఫస్ట్ మాట్లాడమే ఆ ప్లేస్ కరెక్ట్ కాదు. తర్వాత ఆయన నేరాల ఘోరం ఆయన మాట్లాడుతుంది. నువ్వు చేస్తున్న అడవపనికి నిన్ను ఇక్కడికిక్కడ నరికేద్దామనుంది. ఆయన అధికారంలో అంటే వాళ్ళ అన్న, దేవుడిచ్చిన అన్న జగనన్న మీకు నా సెల్యూట్. అధికారంలో ఉంటే 1 సంవత్సరం ఇస్తాడు. ఈ 5 ఏళ్లలో వద్దులేండి ప్లీజ్, ఒక్కసారి చూద్దాం, వద్దు నా కోసం. ఐఎమ్ హంబుల్ రిక్వెస్ట్. 2021 ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాళ్ళు ఇచ్చారు 17,750 కేసులు రికార్డ్. ఏముంది ఇందులో? నీ దైద్యం తప్ప నాకేం. అఫీషియల్ ఇవి అన్అఫీషియల్ గా వీళ్ళు సెటిల్మెంట్ చేసి దందాలు చేసి భయపెట్టి ఇవన్నీ ఎన్నో ఉంటాయి చూస్తాం. ఇవన్నీ చూస్తే ఇంకా రాష్ట్ర ఓటర్ల కార్డు సమానం ఉంటుందేమో వీళ్ళది. ఇవన్నీ చూస్తే దీంట్లో 18,000 మంది బాధితులు, 1,204 రేపులు, 835 కిడ్నాప్లు, 100 రాజద్రోహం కేసులు, 956 మర్డర్లు, అంతేలే, ఎదవలకు పదవులు వస్తే ఇలాగే ఏడుస్తుంది. 619 బాలికలపై అత్యాచారం. నేను ఎక్కువ కాలం బతకనండి, మీరు పెట్టే టెన్షన్ కి ఇప్పుడు సడన్ గా చచ్చిపోతా గ్యారంటీ. ఎక్కడ పోయింది అంటే 5 ఏళ్లలో జరగంది 3 ఏళ్లలో జరుగుతుందని చెప్తున్నావే. ఇది 1 సంవత్సరం అండి. ఇది ఈ రోజు నేను మీ అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నా, వీళ్ళందరికీ కూడా కంటకావరం ఏమిటి అని అంటే తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. 3 ఏళ్ళు ఏం జరిగిందండి రాష్ట్రంలో? ఏం జరిగింది? అంతా మీ వైసీపీ వాళ్ళు డ్రామాలు ఆడతారు. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, తమిళనాడు రాజకీయాల్లో కూడా నాకు చరిస్మా ఉందని తమిళనాడు రాజకీయాల చుట్టూ తిరుగుతున్న రోజా. అంటే మొదటి దానికి మొగుడు లేడు, కడదానికి కళ్యాణం అని. పాకిస్తాన్ కూడా బొమ్మని చెప్పండి, ఎవరు వద్దున్నారు? తక్కువగా చూశాను అమ్మా, నిన్ను ఈ దేశానికి కాదమ్మా, శత్రు దేశానికి ఆర్థిక మంత్రిగా. ఆయన చెప్పాక ఇందాక ఆయన కాలీవుడ్, బాలీవుడ్, శాండిల్వుడ్, మాలీవుడ్ అన్ని వుడ్లకి ఆయన మేకప్ వుడ్. ఆయన తమిళనాడు రాజకీయాలు పోయింది. మీకు తెలిసిన స్టోరీ మీకు తెలియదు అనుకుంటా, మాకు తెలిసి చెప్తాను. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది. ఆయన తమిళనాడు విజయ్ దగ్గరికి పోయిందంట. నేను తమిళనాడు నుంచి రాజకీయ ప్రస్థానం చేస్తే నీకు స్టార్ జగన్ పట్టినట్టు పడుతుందని చెప్పిందంట. అయ్యి బాబోయ్, నిజమే, నమ్మబుద్ధి కావట్లేదురా. ఆయన కాళ్ళకు దండం పెడితే, అయ్యో నేను వయసులో నీకన్నా పెద్దోని వద్దులే విజయ్ దండం పెడతంటే, దానికా దండం పెట్టింది. తల్లి దయచేసి మా రాజకీయాలు రావద్దు, నువ్వు మా సామాన్యమైన పాదమా, 5 ఏళ్ళు ఎక్కువ
ఏంటి ఈ విషయం నీకు తెలిసిందా? నాకేంది ఏపీ ఓల్ మొత్తం తెలుసు. ఆ రాష్ట్రం రావద్దు అని చెప్పి పంపించారంట. ఇది విషయం. కాబట్టి లక్షణమైన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండ కాబట్టి రోజా చరిష్మాని ప్రజలు నమ్మే పరిస్థితి లేరు. అలా చేస్తాం రోజాకి. నిజంగానే జత్వాని విషయంలో ఈ రోజు రాష్ట్ర ప్రజలు దేశమంతా చూస్తుంది కదా, ఎందుకు మీరు స్పందించట్లేదు? నువ్వు మహిళే కదా, నీ తోటి మహిళే కదా. వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? నీ అంత సెలబ్రిటీ కాకపోవచ్చు, నీ అంత అందగతి కాకపోవచ్చు, నీ అంత డాన్సర్ కాకపోవచ్చు, కానీ ఎవని మొక్కను చూసినారో పొద్దున్న లేచి అబ్బా. కానీ తను కూడా ఒక హీరోయినే కదా. కాబట్టి తనకి న్యాయం చేద్దాం రా. జగన్మోహన్ ఇంటికి అడిగిరా, కూర్చుందాం. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారండి. ధర్నాజీ, ఆ పోలీసు అధికారులు శిక్షించమని ధర్నాజీ. దమ్ము ధైర్యం ఉందా? అది ఉండాలంటే అది లేదు. ఊరికే ఎర్ర కండు వయసుకు కొండకొచ్చినామా ఏదో మాట్లాడి వెళ్ళిపోతే టీవీలో వస్తాను స్ట్రోక్ మీద స్ట్రోక్ వచ్చి మర్డర్లు జరిగినాయి, రేపులు జరిగినాయి. ఇంకా వదిలితే ఈమె రేపులు మర్డర్లు ఎలా జరిగిందో చేసి చూపించేలా కూడా తిరుమలలో. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? వదిలితే 2 రోజులు అదే చేస్తుంది ఈమెకి అంత ఛాన్స్ ఇవ్వకూడదు. కాబట్టి చెప్తున్నాం, తిరుమల పవిత్రత కాపాడాలి, కేసైనా పెట్టాలి, లేదా అలిపిరిలో రోజా నిషేధించాలి, కొండకు పోకుండా నిషేధించాలి. ఖచ్చితంగా ఇదైతే కూటమి ప్రభుత్వం తీసుకుని చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన